చెన్నగాని దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ అధినేత గారు. మరి అసలు ఇక్కడ చూసినట్లయితే రెసిడెన్స్ కాలేజీలో మొన్న దాడి జరిగింది. ఆ దాడి జరిగింది కాబట్టి దాని మీద ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మొన్న చూసినట్లయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వచ్చేసి రెసిడెన్స్ కాలేజీలో మీడియా ప్రశ్నించడానికి వెళ్ళే మీడియాపై దాడి చేశారు. దీన్ని మీరు ఏ విధంగా అంగీకరిస్తున్నారు? ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ 3 లక్షల నుంచి 4 లక్షలు నడుస్తున్నటువంటి రాజస్థాన్కు చెందినటువంటి రెజోనర్ సంస్థను రద్దు చేయాలి, సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం డబ్బుల కోసమే హైదరాబాదుని ఎంచుకొని హైదరాబాదులో విద్యా వ్యాపారం బాగుందని తెలుసుకొని వలస వచ్చినటువంటి విద్యా సంస్థ రెజోనెన్స్ లాంటి సంస్థ మొత్తం కూడా ఇక్కడ అన్ని ఏరియాలో బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారానికి తెరలేపుతారు. ఇంటర్మీడియట్ అధికారులు కూడా తక్షణం ఆ యొక్క సంస్థని రద్దు చేసి కేసులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపైన, ప్రశ్నించిన మీడియా సంస్థ పైన నిన్నగాక మొన్న జరిగిన V5 ఇవాళ క్వశ్చన్ చేసి ఇలా వాస్తవాలు మాట్లాడినందుకు వాళ్ళపైన అకారణంగా దాడి చేసి ఇవాళ వాళ్ళ కెమెరామెన్ను దాడి చేసి వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అక్రమాలకు తెరపడే వాళ్ళకు తెలంగాణలో స్థానం లేదు, హైదరాబాద్లో స్థానం లేదు. ఇలాంటి వలస వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి రెజోనెన్స్ సంస్థలపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా తెలుగు విద్యార్థులకు, అక్కడ తెలుగు ఎంప్లాయీలకు అవకాశం లేకుండా మొత్తం కూడా నార్త్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ 4 లక్షల 5 లక్షల రూపాయలు ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి తీసుకొని ఇవాళ నాణ్యత లేని భోజనాన్ని కూడా అందిస్తూ ఇవాళ ఎక్కడ కూడా సెక్షన్లకు అనుమతి లేదు, పర్మిషన్ లేదు, బిల్లింగ్ పర్మిషన్ లేదు, GHMC పర్మిషన్ లేదు, ఇంటర్మీడియట్ పర్మిషన్ లేదు. కేవలం ఒక అకాడమీ పేరు మీద ఇలా విద్యా వ్యాపారం చేస్తూ నకిలీల ర్యాంకులు వేస్తూ ఎక్కడో ఉన్నటువంటి రాజస్థాన్లో ర్యాంకులు వస్తే ఇక్కడ హైదరాబాద్లో ర్యాంకులు వచ్చినాయి, తెలంగాణలో ర్యాంకులు వచ్చినగా కల్పిస్తూ ఇక్కడ విద్యార్థుల్ని మోసం చేస్తున్నటువంటి రెజోనెన్స్ సంస్థ పైన ఇంటర్మీడియట్ యాజమాన్యం తక్షణం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా విద్యార్థులే దాన్ని దాడి చేసి ప్రజలే దాన్ని ధ్వంసం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రెజోనెన్స్ యాజమాన్యం తీరు మార్చుకోకపోతే ఖబర్దారు మీ ఇక్కడ విద్యా వ్యాపారానికి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళని రద్దు చేస్తుంది. అన్ని అనుమతుల్ని ఇంటర్మీడియట్ అధికారులు కూడా తక్షణం సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో విద్యా వ్యాపారం అంటే ఒక ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే కనీసం ఒక ఎకరం అమ్మే పరిస్థితి కనపడతా ఉంది. 5 లక్షల నుంచి 10 లక్షలు చేసి ఈ దేశంలో అమెరికాలో MA చేసేదానికంటే తెలంగాణలో హైదరాబాదులో ఇంటర్మీడియట్ విద్యనే ఖరీదైందిలాగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ 6 కాలం పంట అమ్మితే తప్ప ఇలా వాళ్ళ ఫీజులు వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ గతంలో సంవత్సరం 10 నెలల కాలంగా ముందుకే ఇవాళ ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే మొత్తం ఫీజులు కట్టించుకొని నువ్వు ఉంటే ఉండి వెళ్ళు, మా ఫీజు మాత్రం మాకు ఇవ్వాలనే చందంగా కళాశాలలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది చాలా దారుణం. ఒక సామాన్యుడు పేదవాడు ఇలా కార్పొరేట్లో ఒక ఖరీదైన విద్యను చదవలేని పరిస్థితుల్లో కనపడతాం. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే కాదు, ఇప్పుడు కుక్కడపల్లి బ్రాంచ్లో చూసినట్లయితే మొన్న ఒక అమ్మాయి కూడా సూసైడ్ హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కుక్కడపల్లి బ్రాంచ్ మాదాపూర్ ఏదైతే ఇప్పుడు కుక్కడపల్లి PS పరిధిలో ఒక అమ్మాయి కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఇదే కాలేజీలో. మరి దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు కూడా. ఇంటర్మీడియట్ బోర్డు గతంలో 10 ఏళ్ల కాలంలో అడుగులకు మొదలుపెట్టి మొత్తం కూడా విద్యా వ్యాపారానికి అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఇంటర్మీడియట్ బోర్డును కూడా ప్రక్షాళన చేసి ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్ని భర్తీ చేసి తెలంగాణలో, హైదరాబాదులో కార్పొరేటుకు ముకుతాడు వేసి కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ విద్యను డెవలప్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఏదైతుందో అధిక ఫీజులు తీసుకునే వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని కూడా కోరుతున్నాం. గతంలో BRS కాలంలో మొత్తం కూడా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబమే నారాయణ చైతన్య రిజోనెన్స్ సంస్థ లాంటి అంటగాగి వాళ్ళకు అడుగులకు మడుగులెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం దిశగా విద్యను వ్యాపారం కాకుండా ఒక సామాజిక దృక్పథ కోణంలో దాన్ని ఒక ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి గత BRS పాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముకుతాడు వేసి చర్యలు తీసుకుంటుందని కూడా కోరుతున్నాం. రెజోనెన్స్ కాలేజీ పైన అది మన కాలేజ్ కాదు, అది ఒక గుజరాత్ నుంచి వచ్చినటువంటి కాలేజీ. పూర్తిగా విద్యార్థి ఆంధ్ర పెట్టుబడితో పాటు అది రెజోనెన్స్ కాలేజ్ కాబట్టి అది ఒక్కటే కాదు, దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. ఒకవేళ చర్య తీసుకోకపోతే ఏదైతే జూన్ 30 తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజీ ముందర ధర్నా నిర్వహిస్తామో, మీడియాతో పాటు విద్యార్థి సంఘ నాయకులకు పూర్తిగా దానిపై చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలంగాణ మూవ్మెంట్లో ఏదైతే తెలంగాణ సంపదను దోచుకున్నారని చెప్పేసి ఆంధ్ర వాళ్ళని ఎలాగొట్టినామో కార్పొరేట్ విద్యావసరం కొట్టాడనే పరిస్థితి మన దగ్గర చేయాల్సిన అవసరం ఉన్నది.
చెప్తున్నాం సార్. ఇప్పుడు రెసిడెన్స్ కాలేజీలో మనం చూసినట్లయితే వాళ్ళకు పరిమితులు ఉన్నాయి. 9 కాలేజీలు అవి కో ఎడ్యుకేషన్కి మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. అయినా కూడా 26 కాలేజీలు నడుపుతున్నారు. ఇదేంది, ఇలా ఎందుకు నడుపుతున్నారు? మాదాపూర్లో ఉన్న అయ్యప్ప సొసైటీలో ఉన్న మీ 11 కాలేజీలకు పరిమితులు లేవు కదా అని ప్రశ్నించడానికి వెళ్ళినందుకు, మీ ఫుడ్ బాగాలేదన్నందుకు మీడియా కెమెరామెన్ కావచ్చు, రిపోర్టర్ మీద కావచ్చు, కెమెరామెన్ కింద అయితే చంపడానికి ప్రయత్నించారు. అయినా కూడా గవర్నమెంట్లో ఎలాంటి చలనం లేదు. మరి ఇలాంటి వాటి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు పోయిన నెక్స్ట్ రోజే అదే కాలేజీలో ఒక బ్రిలియంట్ స్టూడెంటు కనీసము ఆ అమ్మాయికి తల్లిదండ్రులతోటి మాట్లాడినివ్వకుండా ఆమెని ఏకాకి చేసి ఏకాకిని చేసి ఇలా మాట్లాడనీయకుండా చేసి అమ్మాయి విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రోత్సాహం చేసిండ్రు. అదే కాలేజీ మీకు ఇవాళ అవి 6, 8 కాలేజీలు పర్మిషన్లు ఉన్నాయి. మిగతా కాలేజీలు ఈ హైదరాబాద్ జంట నగరాలలో ఎక్కడ కానీ పర్మిషన్ లేవు. మీరు నాట్ ఓన్లీ రెజొనెన్సే కాదు, రెజొనెన్స్ కావచ్చు, లక్ష్య కావచ్చు, తర్వాత ఎక్సలెన్సియా కావచ్చు, శ్రీ చైతన్య నారాయణ అయితే అగ్రభాగాన్ని ఉంటాయి. అవి మీరు అయ్యప్ప సొసైటీ అంటేనే అది ఇల్లీగల్ యాక్టివిటీకి అడ్డా, ఇల్లీగల్ ఎడ్యుకేషన్కి అడ్డా. చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మరి అసలు గవర్నమెంట్ ఇటువంటి చర్యలు తీసుకుంటుందా? గత ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈ గవర్నమెంట్ అన్న చర్యలు తీసుకుంటే ఇలాంటి వాటిని కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయా లేవా? లేవు, తీసుకోరు. ఎందుకంటే గతంలో వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేనేజ్ చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తుండ్రు.